ఇన్నేళ్లలో మన గౌతమి సిగ్గుపడటం ఎప్పుడైనా చూసావా? ఈ మధ్య సిగ్గుపడుతుంది. ఒక ఆడపిల్లలో ఇలాంటి లక్షణాలు వచ్చాయంటే ఆ పిల్ల పెళ్లిడికి వచ్చిందని అర్థం. ఒక్కసారి బాబాయ్ అర్జెంటుగా మాట్లాడాలి. ఇక నుంచి నువ్వేం మాట్లాడాలనుకున్నా ముందు నాకు చెప్పు. నువ్వు ఉండు మీనాక్షి. జీడిపప్పు ఉప్మా ఎలా చేయాలో నేను ఇంత ఇంట్రెస్టింగ్గా చెప్తుంటే తమ్ముడు ఎంత ఇంట్రెస్టింగ్గా వింటున్నాడో చూడు. మధ్యలో డిస్టర్బ్ చేస్తావు ఎందుకు? ఏంటి సైలెంట్గా ఉంటే ఓ షో చేస్తున్నావు? అసలు నాకు అర్థం కాక అడుగుతాను. మాటి మాటికి ఆడపిల్లకి ఫోన్ చేస్తావేరా? ఊరుకుంటుంటే రెచ్చిపోతున్నావు. నువ్వు వసుంధర గారితో ఫోన్ చేస్తావో వాళ్ళ అమ్మమ్మ గారితో ఫోన్ చేస్తావో ఐ డోంట్ కేర్. ఇంకొకసారి పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే పేరు గుర్తుందిగా, మాణిక్యం. పదమ్మ వెళ్దాం. ఏం చేసుకుంటాడో ఎవరితో చెప్పుకుంటాడో చూద్దాం. పదమ్మా. వసుంధర గారు ప్రాజెక్ట్ గురించి అదే నేను ఏంటండి ఇది? ఒక డిజైన్ గురించి డిస్కస్ చేయాలని చెప్పాను కదా మీనాక్షి. కంగారు పడతావు ఎందుకు? ఏం డిజైన్ అయ్యా? ఏం డిజైను? మీరు కావాలని నన్ను పిలిపించారో నాకు తెలుసు. ఆ మాత్రం అర్థం చేసుకోవాలని అనుకున్నారా? నాకు అక్కడ చాలా వర్క్ పెండింగ్ లో ఉంది. నన్ను వదిలేయండి ప్లీజ్. మీనాక్షి కూర్చో కూర్చో మీనాక్షి. ఏంటబ్బా వాడు కూర్చోమనగానే కూర్చుంటున్నావు? బాబాయ్ షో కూర్చో. మీనాక్షి ఒకసారి చూడు. ఈ డిజైన్ గీస్తుంటే నువ్వు గుర్తుకొచ్చావు. ఒకసారి నీ ఒపీనియన్ తీసుకుందామని ఇక్కడికి పిలిచాను. బాగుందండి, నిజంగా చాలా బాగుంది. డిజైన్ చూస్తుంటేనే చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తుంది. డెఫినెట్లీ ఇది అందరికీ నచ్చుతుంది కదా? బాగుంది కదా? ఇదిగో దీనికోసం అని ఫోన్ చేస్తే నువ్వు ఫోన్ లిఫ్ట్ చేయకుండా ఆయన ఫోన్ లిఫ్ట్ చేయడం, రెచ్చిపోయి ఏదేదో మాట్లాడడం. ఏమయ్యా ముసలాయన, అదే ఏమయ్యా పెద్ద ఆయన, నేను మా ఆవిడికి ఫోన్ చేయకూడదా? తనతో మాట్లాడాలంటే నీ బోర్డు పర్మిషన్ కావాలా? వేషాలకి బాబాయ్ నీకు మామూలుగా ఉండదు. ఏంట్రా మామూలుగా ఉండదు? ఏదో డిజైన్ చూపించావు కాబట్టి వదిలేస్తున్నా. అదే వర్క్కి సంబంధించి కాకుండా వేరే పిచ్చి వేషాలు వేస్తే ఊరుకునే ప్రసక్తే లేదు. ఆ మధురైకి మీనాక్షి అమ్మవారు తోడున్నట్లు నా మీనాక్షికి నేను తోడుంటాను. జాగ్రత్త. పదమ్మా. చూద్దాం చూద్దాం ఎంతవరకు ఎగురుతావో. మావయ్య, ఏదైనా గానీ డిజైన్ చాలా బాగా గీశారు కదా మావయ్య. ఎవడనుకున్నామా వాడు నా వారసుడు. నా టాలెంట్ ని వాడు పుణికి పచ్చుకున్నాడు. వాడు కాకపోతే ఇంకెవడికి ఇస్తాడమ్మా అంత అద్భుతంగా. పద పద. ఏంటో ఇక్కడికి వస్తున్నట్టు ఒక్క మాట చెప్పొచ్చు కదా. దీనికి కూడా సస్పెన్స్ లో పెట్టి నన్ను టెన్షన్ పెట్టడం ఎందుకు? నమస్తే మేడం. నమస్తే. వర్క్ ఎంత వరకు వచ్చింది? కంప్లీట్ అవుతుంది మేడం. ఎప్పట్లోగా? మాక్సిమం 1 month లో కంప్లీట్ అవుతుంది మేడం. ఇంకా 1 month ఏంటి? 15 days లో కంప్లీట్ అవ్వాలని చెప్పాను కదా. ఏంటి సరియు, నువ్వు వీళ్ళకి అప్డేట్ చేయలేదా? నేను చెప్పానత్తా, కానీ కానీ ఏంటి కానీ? మేడం అది సరియు గారు మాకు అప్డేట్ చేశారు మేడం. కానీ మ్యాన్ పవర్ లేక. మ్యాన్ పవర్ లేదని వర్క్ ని డిలే చేస్తారా? మీరు శ్రద్ధ పెడితే ఎక్కడైనా దొరుకుతారు. మీరు ఎక్కడి నుంచి తీసుకొస్తారో ఎవరితో చేయిస్తారో నాకు సంబంధం లేదు. ఒక షిఫ్ట్ కాదు, 2 షిఫ్ట్లు కాదు, అవసరమైతే 3 షిఫ్ట్లుగా వర్క్ చేయించండి. ఇది నా బిడ్డకు సంబంధించిన విషయం. చాలా ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ అని నేను మీకు ఎన్నోసార్లు చెప్పాను. మళ్ళీ మళ్ళీ కూడా చెప్తున్నాను. ఎట్టి పరిస్థితుల్లోనూ 15 daysలో నాకు మాల్ కంప్లీట్ అయిపోవాలి. అర్థమైందా? మేడం 15 daysలో అంటే ప్రాక్టికల్గా వర్కౌట్ అవ్వడం కష్టం మేడం. అవ్వాలి. మీ వల్ల కాదు అంటే చెప్పండి, నేను వేరే కాంట్రాక్టర్తో చేయించుకుంటాను. ట్రై చేస్తాను మేడం. ట్రై చేయడం కాదు, ఫినిష్ చేయాలి. ఒక పక్క ప్రొడక్ట్స్కి సంబంధించిన వర్క్ చాలా ఫాస్ట్గా జరుగుతుంది తెలుసా. అవి రెడీ అయ్యే టైంకి నాకు ఈ బిల్డింగ్ కంప్లీట్ అవ్వకపోతే ఎలా? సరియు, ఫీల్డ్ వర్క్ అంతా నువ్వే ఫాలో అప్ చేసుకో. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ నాకు అప్డేట్ చేస్తూ ఉండు, ఓకేనా? నేను చూసుకుంటా. అన్నట్టు ఆ సి బ్లాక్ అంతా ప్లానింగ్ ప్రకారమే పార్టీషన్ చేశారా? ఓకే చూడండి,
చెప్పినవన్నీ కాస్త మైండ్లో పెట్టుకుని వర్క్ని స్పీడప్ చేయండి. ఓకే సరే మేడం. పదమ్మా. ఇప్పుడు కాస్తో కూస్తో నా మనసు కుదుట పడిందమ్మా. ఇక భయపడాల్సిన పని లేదు. అపర్ణ గారికి అన్యాయం జరగకూడదనే ఒక విషయం మాత్రం దాచిపెట్టాను. అందుకే క్రిష్బాబు పేరు తీసుకురాకుండా బలరామే వసుంధర గారి కొడుకని అందరికీ అబద్ధం చెప్పాను. వీడేంటి ఇంత సడన్ గా ఎదురుపడ్డాడు? ఇప్పుడు దేని గురించి అడుగుతుందో వీడే నోరు జరుతాడు. పొరపాటున నేను కిడ్నాప్ చేసిన విషయం కానీ ఇంకేదైనా కానీ చెప్తే కంపలు కొలాప్స్ అయిపోతాయి. రాజారాం, ఎలా ఉన్నావు రాజారాం? బాగున్నానమ్మా. అరే, ఎక్కడికి వెళ్ళొస్తున్నారు? చిన్న పని మీద ఇక్కడ దాకా వెళ్ళొస్తున్నావమ్మా. మీ ఆరోగ్యం బాగుందా? బానే ఉందమ్మా. ఇదేదో బలరాం గురించో దాని కొడుకు గురించో అడుగుతుంది అనుకుంటే ఇలా కుశల ప్రశ్నలు వేస్తుందేంటి? దుర్గా, ఏం చదువుతున్నావమ్మా? డిగ్రీ కంప్లీట్ అయిపోయిందమ్మా. జాబ్ ట్రయల్స్లో ఉన్నాను. ఆ, అప్పుడే జాబ్ ఎందుకమ్మా? పీజీ చేయొచ్చు కదా. ఏం రాజారాం, ఆడపిల్లల్ని ఎంత ఎక్కువ చదివిస్తే వాళ్ళకంత మంచి భవిష్యత్తు ఉంటుంది. ఆలోచించుకో. చూడండి, మీకు ఏదైనా ఆర్థికపరమైన ఇబ్బందులుంటే నిర్మోహమాటంగా అడగండి, సరేనా? సరేయో, ఫ్రీ టైంలో నువ్వు ఒకసారి రాజారాంతో మాట్లాడి ఆయనకి ఏదైనా డబ్బు అవసరమైతే మన మేనేజర్ గారితో చెప్పి డబ్బు అరేంజ్ అలాగే చేయండి. అత్త. సరే రాజారాం, ఉంటాను. వెళ్ళొస్తానమ్మా. దీని క్యారెక్టర్ ఏంటో నాకేం అర్థం కావట్లేదు. సైకిల్ నేమో మాతో అంత సీరియస్ గా మాట్లాడి ఇప్పుడు రాజారాంతో అంత కూల్గా ఎలా మాట్లాడగలుగుతుందో. ఏంటమ్మా, ఏం జరిగింది? నా బిడ్డని ఎవరో ఎత్తుకెళ్ళిపోతున్నారు బాబు, కాపాడండి బాబు.
రే ఆగు రే ఆగు సార్ ఇవ్వు లేదు 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 రైట్ ఓ ఓ ఏడోకే ఏడోకే బాబు నీకేం కాలేదు కదా నా బంగారు తండ్రి. కాసేపట్లో ఎంత ప్రమాదం తప్పింది నాన్న. నువ్వు కాసేపు దూరం అయ్యేసరికి గుండె ఆగినంత పని అయింది ఇంకా నాన్న. ఎందుకమ్మా బాధపడుతున్నారు? మీ బిడ్డ మీ దగ్గరకు వచ్చేసాడు కదా. కంట తడి పెట్టుకోకుండా ఏం చేయమంటారు బాబు? 9 నెలలు మోసి కన్న ప్రాణం తట్టుకోలేకపోతున్నాను బాబు. నా రక్తం పంచుకుని పేగు తెంచుకుని పుట్టిన బిడ్డ బాబు. వీడు దూరం అయితే నేను బతకలేను బాబు. ఒక్క నిమిషం దూరం అయితేనే ప్రాణం పోయినంత పని అయింది. అదేంటమ్మా అంత ఎమోషనల్ అయిపోతున్నారు? కొద్దిసేపు కనిపించకుండా పోయినంత మాత్రాన అంత కంగారు పడితే ఎలా? ఈ బాధ ఒక్క ఆడదానికి అమ్మకి మాత్రమే ఉంటుంది బాబు. దేవుడు మాకిచ్చిన వరమో శాపమో తెలీదు కానీ ప్రతి బిడ్డ తల్లి 9 నెలలు కడుపులో పెంచుకున్న ప్రేమని జీవితాంతం గుండెల్లో దాచుకుంటుంది బాబు. ఉంటాను బాబు. ఒక నిమిషం అమ్మా. ఇదిగో మీ బ్యాగ్ తీసుకోండి. సమయానికి దేవుళ్ళ వచ్చి ఈ తల్లి ప్రాణాలు నా బిడ్డ ప్రాణాలు కాపాడే బాబు. మీకు జీవితాంతం రుణపడి ఉంటాను బాబు. వస్తాను బాబు. మంచిదమ్మా. గుండె తడిసిపోలేద జగదీశ ఇటువంటి తల్లి నీకుంటే చూసావా గోపి, కొద్ది నిమిషాలు తన బిడ్డ దూరం అయిపోతేనే ఆ తల్లి అంతగా తల్లడిల్లిపోతోంది. 25 సంవత్సరాలుగా నా కన్న కొడుకు ప్రేమకి నోచుకోలేక బతుకుతున్న నా వేదన ఎవరికి అర్థమవుతుంది నాన్న? ఆ కన్న తల్లి ప్రేమే తిరిగి తన బిడ్డని తన దగ్గరకు చేర్చింది. ఆ దేవుడు నీ రూపంలో వచ్చి ఆ తల్లిని బిడ్డని కలిపాడు. మరి నన్ను నా బిడ్డను కలపడానికి ఏ దేవుడు దిగి రావాలి నాన్న? ఆ దేవుడు నా బిడ్డ మీద ప్రేమని ఇంకా ఎందుకు పరీక్షిస్తున్నాడు? ఎదురు చూసి 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 నా కన్నీళ్ళన్నీ ఆవిరైపోతున్నాయి. వాడి కోసం తప్పించి తప్పించి ఈ గుండె కూడా ఆగిపోతుందేమో. సరే నాన్న, నా బిడ్డ నాకు గుర్తొచ్చినప్పుడల్లా నేను ఇలానే ఎమోషన్ అయిపోతుంటాను. నువ్వేం పట్టించుకోకు. నువ్వెక్కడికి వెళ్తున్నావు నాన్న? ఆఫీస్కి వెళ్తున్నా. ఓ సరే, జాగ్రత్తగా వెళ్ళు. దూరం అయితేనే పాప మా బిడ్డ తల్లి అంత బాధపడిందే. మరి 25 ఏళ్ల నుంచి బిడ్డను దూరం చేసుకున్న వసుంధర గారు ఇంకెంత బాధపడుంటారు? ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా కొడుకు మీద పిచ్చి ప్రేమతో అన్ని కోట్లు ఖర్చు పెట్టి మేడ్ ఇన్ ఇండియా మాల్ కడుతున్నారంటే ఆవిడ ప్రేమను బ్రతికించడానికి కనీసం నేనైనా ఏదో ఒకటి చేయాలి. ఎలాగైనా తన కొడుకుని తన దగ్గరికి చేర్చాలి. హాయ్ మీనాక్షి, ఏంటి సడన్గా రమ్మన్నావు? నువ్వు అర్జెంటుగా అవుట్డోర్ వెళ్ళాలి కిరణ్. ఎక్కడికి మీనాక్షి? పోచంపల్లి. నేను క్రియేట్ చేసిన శారీ డిజైన్స్ అన్ని ప్రాక్టికల్గా వర్కౌట్ అవుతాయో లేదో కనుక్కోవాలి. మనం పేపర్ మీద ప్రజెంట్ చేసిందంతా వసుంధర్ గారికి సబ్మిట్ చేసి సూపర్గా ఉందని తనతో క్లాప్స్ కొట్టించుకుని వస్తే సరిపోదు. ప్రాక్టికల్గా ప్రతి డిజైన్ ప్లస్ పాయింట్ మైనస్ పాయింట్ తెలుసుకోవాలి. లేదంటే లాస్ట్ టైం మీటింగ్లో జరిగినట్టు ఏదైనా తేడా జరిగిందంటే
మనం మళ్ళీ డిసప్పాయింట్ అవ్వాల్సి వస్తుంది. వసుంధర్ గారు మన మీద పెట్టుకున్న నమ్మకాన్ని కూడా కోల్పోవాల్సి వస్తుంది. ఓకే మీనాక్షి, ఈసారి అది రిపీట్ అవ్వకుండా జాగ్రత్త పడాలి. నేను ఇప్పుడే పోచంపల్లికి బయలుదేరుతాను. జాగ్రత్త కిరణ్. డిజైన్ మేకింగ్ ప్రాసెస్, వాటర్ రెసిస్టెన్సీ, థ్రెడ్ క్వాలిటీ, డిజిటల్ ప్రింటింగ్, ఎంబ్రాయిడరీ అన్ని డీటెయిల్స్ క్లియర్గా నోట్ చేసుకో. ఎస్ మీనాక్షి, అసలు నువ్వు చెప్పే వరకు నాకు ఈ ప్రాక్టికల్ ప్రాబబిలిటీ గురించి అసలు ఆలోచనే లేదు. డిజైన్స్ త్వరగా సబ్మిట్ చేయాలని కంగారులో ఉన్నాను. ఓకే, నువ్వు వర్క్ ఎంత త్వరగా ఫినిష్ చేస్తే మనం అంత అడ్వాన్స్గా ఉండొచ్చు. అసలే వసుంధర్ గారు టైం తక్కువగా ఉందని చాలా సీరియస్గా ఉన్నారు. డూ ఇట్ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్. షూర్ మీనాక్షి. అండ్ ఎవ్రీథింగ్ నాకు ఫోన్ చేసి అప్డేట్ చేస్తూ ఉండు. ఓకే. ఇదిగో ఈ డీటెయిల్స్ అన్ని నీ దగ్గర ఉంచు, అక్కడ ఉపయోగపడొచ్చు. ఓకే మీనాక్షి, బాయ్. బాయ్. మావయ్య, కాఫీ తీసుకోండి. థ్యాంక్ యూ. అత్త, కాఫీ తీసుకోండి. అక్కడ పెట్టు. ఇదేంటి కొత్తగా స్కెచ్లు వేస్తుంది? కొంప తీసి దీంట్లో కూడా ఏమైనా ట్విస్ట్లు ఉన్నాయా? సరియు, అత్త, నువ్వు తెచ్చుకున్నావా కాఫీ? తాగుతున్నానత్త. అత్త, ఈ డిజైన్ మాల్లో ఎక్కడ పెడతావు? గ్రౌండ్ ఫ్లోర్లో. ఎగ్జాక్ట్గా మాల్ ఎంట్రన్స్లో పెట్టాము అంటే మాల్లోకి వచ్చే కస్టమర్స్కి, విజిటర్స్కి అందరికీ కనిపిస్తుంది. ఎంట్రన్స్లో పెద్ద అక్వేరియం లాంటిది పెడితే బాగుంటుంది, కానీ ఇదెందుకు అత్త? ఇది తల్లి బిడ్డల బంధానికి సంబంధించిన డిజైన్. ఒక తల్లి తన బిడ్డకు ఏ విధంగా ప్రేమానురాగాలు పంచుతుందో, ఏ విధంగా సంతోషంగా ఉంచుతుందో, అలాగే మన మాల్లోకి వచ్చే ప్రతి కస్టమర్కి కూడా అదే ప్రేమానుభూతిని పొందాలి. మన దగ్గర పర్చేస్ చేసే ప్రొడక్ట్స్ వాళ్లకు అంతే సంతోషాన్ని ఇవ్వాలి. అసలు ఇదేం ఆలోచిస్తుందో నాకు అర్థం కావడం లేదు. మన మాల్లోకి ఎంటర్ అయిన ప్రతి ఒక్కరికి దీన్ని చూడగానే ఒక ఫీలింగ్ కలుగుతుంది. తెలియకుండానే వాళ్ళ మనసును టచ్ చేస్తుంది. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు అర్థమైందా సరియు ఈ డిజైన్ని ఎందుకు పెట్టాలనుకున్నాను? అర్థమైందత్త, కానీ అత్త నాదో చిన్న డౌట్. అడుగు. మేడ్ ఇన్ ఇండియా మాల్ గురించేనా? కాదత్త, మరి మీ అబ్బాయి, అదే బావ గురించి. చెప్పు. అది కాదత్త, అపర్ణ గారింటికి వెళ్ళేమో బలరాం మీ కొడుకు అంటున్నారు. సరే, బలరాం చనిపోయాడు, అంతా అయిపోయింది అనుకుంటే మీరేమో బలరాంకి పిండ ప్రదానాలు పుట్టినరోజులు జరిపిస్తున్నారు. మళ్ళీ మీ కొడుకు తిరిగి వస్తాడు అని నమ్మకం ఉందంటున్నారు. సరే, వాళ్ళు చెప్పింది మీరు నమ్మలేదు అని అనుకుందాం. నిజం తెలిసిన ఆ రాజారాంని గట్టిగా అడగాలి కదా. అలా అడగకుండా రాజారాం ఎదురవ్వగానే యోగక్షేమాలు అడిగి మరీ పంపించేశారు. అసలు ఏ ప్రయత్నం చేయకుండా, ఏ మాత్రం టెన్షన్ పడకుండా, ఏ నమ్మకంతో మీ కొడుకు వస్తాడనుకుంటున్నారు? ఏ ధీమాతో మేడ్ ఇన్ ఇండియా మాల్ వర్క్ స్టార్ట్ చేశారత్తా? నాది కూడా సేమ్ డౌట్ వసుంధరా. నవ్వుతారేంటత్తా? మీరేం ఆలోచిస్తున్నారో అర్థం కాక నా బుర్ర హీట్ ఎక్కిపోతుంది. చూడు సరియు, నా కన్ని దారులు మూసుకుపోయి నా బిడ్డ ఎవరో నాకు తెలీదు, నా బిడ్డ ఇక రాడు అనుకునే సమయంలో క్రిష్ ద్వారా రాజారాం అనే ఒక ఆధారం నాకు దొరికింది. ఆ తర్వాత రాజారాం ఇక దొరకడేమో అనుకునే సమయానికి తనంతట తానే ఇక్కడికొచ్చి నోరు విప్పాడు. ఇన్ని జరిగాక నా బిడ్డ నా దగ్గరికి రాకుండా ఎలా ఉంటాడు? అది కాదత్తా, కనీసం మీ కొడుకెవరో తెలుసుకోవడానికైనా ప్రయత్నించాలి కదా. కాలంతో పాటు
జరిగే ప్రయత్నాలన్నీ జరుగుతూనే ఉంటాయి. మనం ఒకదాన్ని బలంగా కోరుకున్నామంటే అది మనకు దక్కడానికి ఈ ప్రపంచమే మనకు సహాయపడుతుంది. ఆ విధంగానే ఆ భగవంతుడు నాకు న్యాయమే చేకూరుస్తాడని నా నమ్మకం. నేను స్ట్రైట్గా క్వశ్చన్ అడిగితే నీ ఆన్సర్ వేదాంతంలోకి వెళ్తుంది. నా బిడ్డ నాకు దూరం అయ్యాడన్నది నిజం. నేను 25 సంవత్సరాలుగా వాడి కోసం నేను ఎదురు చూస్తున్నది నిజం. నా బాధను చూసైనా ఆ దేవుడు కరుణిస్తాడు అని నా నమ్మకం. నా బిడ్డ ఖచ్చితంగా తిరిగొస్తాడు. మనింట్లోనే ఉంటూ మనతోనే కలిసి భోంచేస్తూ మనతోనే కలిసి ఆటలాడుతూ మనకి ఆనందాన్నిస్తాడు. నా మేడ్ ఇన్ ఇండియా మాల్ని వాడే ఓపెన్ చేస్తాడు. ఓరి దీని కాన్ఫిడెన్స్ కట్ట తగలయ్యా. నీ ధైర్యం చూస్తుంటే నాకు భయం వేస్తుంది. నీ స్పీడ్ చూస్తుంటే నిజంగానే మీ తల్లి కొడుకులు ఒకటవుతారేమోనని గుండెలో దడ పడుతుంది. ఏదైనా ఎదురు దెబ్బ తీద్దామంటే నాకేది తెలిసి చావట్లేదే. ఆహా, ఎంత ప్రశాంతంగా బొమ్మ గీసుకుంటున్నావే. మన మేడ్ ఇన్ ఇండియా మాల్ని సీజ్ చేస్తున్నారు మేడం. దీనికి హెచ్ఎండిఏ పర్మిషన్ లేదని నాకు తెలుసు. అందుకే ఈ బిల్డింగ్ సీజ్ చేయమని గవర్నమెంట్ ఆర్డర్ పాస్ చేసింది. నేను పర్మిషన్ తీసుకోకపోవడం నా తప్పే. నా నిర్లక్ష్యాన్ని ఆసరాగా తీసుకొని కొత్తగా పర్మిషన్ తీసుకోవాల్సిన అవసరం ఎవరికుంది?